తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు, కాంగ్రెస్ గెలిచే కార్పొరేషన్స్ ఏంటి, అటు బీఆర్ఎస్ గెలిచే కార్పొరేషన్స్ ఏంటి, అటు బీజేపీ గెలిచే కార్పొరేషన్స్ ఏంటి అనే అంశంపై నా విశ్లేషణ చెప్పబోతున్నాను. మీరు ఈ రీల్ని చివరి వరకు చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మా ఆర్గనైజేషన్ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ద్వారా మేము చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్లో 7 కార్పొరేషన్స్లలో మనం చూసినట్లయితే 5 కార్పొరేషన్స్ ఒకే ఒక పార్టీ గెలవబోతుంది. ఎన్ని 5 కార్పొరేషన్స్ అవుట్ ఆఫ్ 7, 5 కార్పొరేషన్స్ ఆర్ గోయింగ్ టు విన్ బై ఓన్లీ 1 పార్టీ. అదేందయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చే 5 కార్పొరేషన్లు ఏంటయ్యా అని చెప్పి మనం కనుక చూసినట్లయితే 1 మంచిర్యాల, 2 రామగుండం, 3 కొత్తగూడెం, 4 నల్గొండ, 5 వచ్చేసి మహబూబ్ నగర్. ఈ 5 కార్పొరేషన్స్లలో కాంగ్రెస్ క్లియర్గా విక్టరీ కనబడుతుందన్నది వాస్తవం. ఇక మిగతా 2 కార్పొరేషన్స్లలో పరిస్థితి ఏందని చెప్పి మీరు అడిగినట్లయితే 1 నిజామాబాద్, 2 కరీంనగర్. ఈ నిజామాబాద్ కరీంనగర్లో ఉన్న వింత పరిస్థితి ఏందయ్యా అంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండే పరిస్థితి ఉంది, కానీ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా లేదా అన్నదే ప్రశ్న. కాబట్టి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటినట్లయితే బీజేపీ 2 కార్పొరేషన్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కనుక దాటనట్లయితే ఈ 2 కార్పొరేషన్లలో అటు కాంగ్రెస్ ఎంఐఎం కనుక అలయన్స్లోకి వెళ్తే ఈ 2 కార్పొరేషన్లు వాళ్ళు కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మనం వెయిట్ అండ్ సీ గేమ్. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, లేదంటే కాంగ్రెస్ అండ్ ఎంఐఎం అలయన్స్లో వాళ్ళు కార్పొరేషన్ ఫామ్ చేయబోతున్నారా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇదండి బేసిక్గా ఈ కార్పొరేషన్స్ యొక్క ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్స్. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. జై హింద్.